ఒకానొక కాలంలో ఒక పచ్చని కొండపై బాల ఆంజనేయుడు అనే ఒక బుజ్జి కోతిపిల్ల ఉండేవాడు. ఆయన చాలా చురుకైనవాడు. ఎప్పుడూ నవ్వుతూ, ఆడుతూ ఉండేవాడు. కొండలమీద దూకడమంటే ఆయనకు చాలా ఇష్టం. ఒకరోజు ఉదయం ఆంజనేయుడు ఆకాశం వైపు చూశాడు. అక్కడ ఎర్రగా గుండ్రంగా మెరుస్తున్న సూర్యుడు కనిపించాడు. అది చూసి ఆంజనేయుడు, అరే, ఆకాశంలో ఎంత పెద్ద పండు ఉందో! అది చాలా రుచిగా ఉంటుంది కాబోలు అని అనుకున్నాడు. ఆ పండును తినాలని ఆంజనేయుడు గట్టిగా నిర్ణయించుకున్నాడు. అంతే. ఒక్క ఉదుటున ఆకాశంలోకి దూకాడు. ఆయన శక్తి ఎంత గొప్పదంటే గాలిలో పక్షిలా ఎగురుతూ వేగంగా సూర్యుడివైపు వెళ్ళిపోయాడు. ఆకాశంలో ఉన్న దేవతల రాజు ఇంద్రుడు ఇది చూశాడు. ఒక చిన్న పిల్లవాడు సూర్యుణ్ణి పట్టుకోవడానికి రావడం చూసి ఆయన భయపడ్డాడు. సూర్యుణ్ణి రక్షించాలని ఆయన అనుకున్నాడు. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఆంజనేయుడిపైకి విసిరాడు. ఆ వజ్రాయుధం దెబ్బకు చిన్నారి ఆంజనేయుడు స్పృహ తప్పి ఆకాశం నుండి కింద పడిపోయాడు. ఆ దెబ్బ ఆయన బుగ్గపై తగిలింది. ఆంజనేయుడి తండ్రి వాయుదేవుడు ఇది చూశాడు. తన కుమారుడికి దెబ్బ తగలడం చూసి ఆయనకు చాలా బాధ, కోపం కలిగాయి. ఆయన పడిపోయిన చిన్నారిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. కోపంతో వాయుదేవుడు ప్రపంచమంతా గాలిని ఆపేశాడు. గాలి లేకపోవడంతో చెట్లు కదలడం మానేశాయి, పక్షులు ఎగరలేకపోయాయి, సమస్త జీవులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడ్డాయి. పరిస్థితిని గమనించిన బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి పరుగున వాయుదేవుడి దగ్గరకు వచ్చారు. వాయుదేవా, శాంతించు. నీ కుమారుడికి ఏమీ కాదు. మేమంతా ఆయనకు గొప్ప వరాలు ఇస్తాము అని చెప్పారు. శివుడు వచ్చి ఆంజనేయుణ్ణి తాకాడు. ఆంజనేయుడు నిద్రలేచినట్లు కళ్ళు తెరిచాడు. దేవతలందరూ ఆయనకు అపారమైన శక్తిని, తెలివితేటలను వరాలుగా ఇచ్చారు. అగ్ని ఆయనను కాల్చలేదు, ఏ ఆయుధం ఆయనను ఓడించలేదు. ఆంజనేయుడు మహాబలవంతుడయ్యాడు. కాని ఆయన ఎప్పుడూ గర్వపడలేదు. ఎంతో వినయంగా, భక్తితో ఉండేవాడు. నిజమైన శక్తి అంటే కేవలం బలం కాదు, అది ధైర్యం మరియు వినయం కలయిక అని అందరికీ చూపించాడు.